everyone, welcome back to my channel Land of Physiotherapy. My name is Anjali. I am a physiotherapist. ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న టాపిక్ వచ్చేసి పోస్ట్ ఆపరేటివ్ కండిషన్లో ఫిజియోథెరపీ చేయించుకోవాలా వద్దా, చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటి, చేయించుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి. పోస్ట్ ఆపరేటివ్ కండిషన్స్ చూసుకుంటే మనకి మోకాల మార్పిడి కావచ్చు, లేకపోతే నడుములో వెన్నుముక్క సమస్యలు కావచ్చు, లేకపోతే ఏదైనా బోన్ సంబంధించిన ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఫ్రాక్చర్ తర్వాత ఏదైనా రాడ్ వేయడం కానీ, ఫ్రాక్చర్ సెట్టింగ్స్ కానీ, లేకపోతే ఏదైనా రకరకాల ఆపరేషన్ల తర్వాత ఫిజియోథెరపీ చేయించుకోవాలా వద్దా. కంపల్సరీ ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలి. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే ఆపరేషన్ చేస్తే చాలు కదా, మళ్ళీ ఫిజియోథెరపీ ఎందుకు, దానివల్ల మాకేంటి ఉపయోగాలు, ప్రతిరోజు వెళ్ళాలా, చేయించుకోవాలా, ఆపరేషన్ అయిపోయింది కదా చాలులేండి అన్న అపోహలో ఉంటారు అనమాట. అసలు ఫిజియోథెరపీ చేయించుకోకపోతే ఏమవుతుంది ఆపరేషన్ తర్వాత అంటే, ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తారో మనకి అక్కడ కండరాలు కానీ, అక్కడున్న లెగమెంట్స్ కానీ, అక్కడున్న నార్మల్ ఫిజియాలజీ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒకసారి ఆపరేషన్ తర్వాత మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే, అక్కడున్న కండరాలు సర్జరీ వల్ల వీక్ అయిపోతాయి. సో వీక్ కావడం వల్ల మళ్ళీ మనం బ్యాక్గా మన పనులు చేసుకోలేము, బ్యాక్గా మనం నార్మల్ లైఫ్ లీడ్ చేయలేము. ఎప్పుడైతే చేయించుకోమో అవి చిన్న షార్ట్ పొజిషన్కి వెళ్ళిపోతాయి. అంటే ఇలా ఫ్లెక్షన్ కాంట్రాక్చర్లో ఉండిపోవడం కానీ, ఎక్స్టెన్షన్ కాంట్రాక్చర్లో ఉండిపోవడం కానీ, లేకపోతే సరిగ్గా స్ట్రెంత్ లేకపోవడం వల్ల సరిగ్గా నడవకపోవడము, ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. ఫిజియోథెరపీ చేయించుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే, ఆపరేషన్ తర్వాత అక్కడున్న కండరాలను మనం మళ్ళీ నార్మల్గా ముందు ఉన్న సిచ్యువేషన్ తీసుకురావాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, ఒకసారి ఆపరేషన్ చేసుకున్న తర్వాత అది ఆపరేషన్ అయిన రోజు దగ్గర నుంచి, లేకపోతే ఆపరేషన్ అయిన 2 days తర్వాత, 3 days తర్వాత అనేది మనకి జనరల్గా సర్జరీని బట్టి డిపెండ్ అవుతుంది, సర్జరీని బట్టి ఉంటుంది అనమాట. సో చేయించుకుంటే ఏంటంటే మళ్ళీ మనం ప్రాపర్గా నడవడం కానీ, మన పనులు చేసుకోవడం వల్ల కానీ అన్ని నార్మల్ స్టేట్కి వస్తామన్నమాట. అక్కడున్న కండరాలని బలంగా చేయడము, అక్కడున్న వీక్నెస్ని తొలగించడము. ఇమ్మొబిలైజేషన్ స్టేట్ అంటే జనరల్గా కొంతమందికి ఆపరేషన్ తర్వాత 1 వారం కానీ, 2 వారాలు కానీ, 3 వారాలు కానీ అక్కడ ఆ మూమెంట్ అనేది జరగకుండా ఆపేస్తారు. అంటే అక్కడ బ్రేస్ వేయడం కానీ, లేకపోతే ఎలాంటి మూమెంట్స్ అనేది తల కిందికి పైనకి ఎలాంటి మూమెంట్స్ రాకుండా అక్కడ స్టెబిలైజేషన్ అనేది చేశారనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే, అక్కడున్న కండరాలన్నీ వీక్నెస్ వచ్చేస్తుంది. ఎందుకంటే మనం మూమెంట్ చేయం కాబట్టి వీక్నెస్ రావడం కానీ, లేకపోతే టైట్ అయిపోవడం కానీ, ఆ బ్రేస్ అనేది రిమూవ్ చేసినాక మనం మూమెంట్ చేస్తున్నప్పుడు పెయిన్ రావడం కానీ, మన నార్మల్ యొక్క యాక్టివిటీస్ అనేది చేసుకోలేము అనమాట. ఎప్పుడైతే ఫిజియోథెరపీ చేయించుకోరో 1 లక్ష కానీ, 2 లక్షలు కానీ అంతకు మించి ఆపరేషన్కి ఖర్చు అవుతుంది. సో ఫిజియోథెరపీ చేయించుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనము సర్జరీ అనేది వేస్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే మనం సర్జరీ చేయించుకునేది ఎందుకు, మన పనులు మళ్ళీ నార్మల్గా జరగాలి, మనం ప్రాపర్గా నడవాలి, ఎలాంటి నొప్పి లేకుండా నడవాలి, మళ్ళీ బ్యాక్ టు మన నార్మల్ లైఫ్ అనేది లీడ్ చేయాలి కాబట్టి ఆపరేషన్ చేయించుకోవడం. కానీ పోస్ట్ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ చేయించుకున్నాక ఫిజియోథెరపీ చేయించుకోకపోతే, ఆ మజిల్స్ అనేది మనకు సపోర్ట్ చేయకపోతే ఆబ్వియస్గా ఆపరేషన్ అనేది వేస్ట్ అయిపోతుంది. ఆపరేషన్ సక్సెస్ అయినా కూడా మళ్ళీ మనం బ్యాక్ టు మన లైఫ్కి రాకపోతే ఆబ్వియస్గా ఈక్వల్ టు ఆపరేషన్ ఫెయిల్ అయినట్టు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు అంటే, ఆపరేషన్ చేస్తే చాలు కదా, అక్కడి వరకే అయిపోద్ది, ఫిజియోథెరపీ ఎందుకు, అవన్నీ ఎందుకు చేయించుకోవడము అనే ఇన్ఫర్మేషన్ అనేది తెలియకపోవడం వల్ల చాలామంది పెద్ద ఆపరేషన్లు ఎక్కువ ఖర్చుతో చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకోకపోవడం వల్ల సర్జరీ కూడా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు బ్యాక్ టు నార్మల్ లైఫ్కి లీడ్ చేయలేకపోతారు. సర్జరీ వేస్ట్ అయిపోయింది, ఎందుకు వేస్ట్ అయిందన్న కారణం కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతారు. ఎందుకు అంటే ఫిజియోథెరపీ మీద అవేర్నెస్ లేకపోవడం వల్ల. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక ఆపరేషన్ అయ్యింది అంటే అక్కడ కండరాల వీక్నెస్ కానీ, లెగమెంట్ వీక్నెస్ కానీ, లేకపోతే అక్కడ కండరాలు గట్టిగా కావడం అనేది కంపల్సరీ జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీ అనేది చేయించుకోవడం అనేది చాలా ముఖ్యము. అది ఎలాంటి ఆపరేషన్ అన్నా కావచ్చు, మోకాల ఆపరేషన్ కావచ్చు, నడుము ఆపరేషన్ కావచ్చు, మెడకి కావచ్చు, లేకపోతే ఏదైనా ఫ్రాక్చర్ అయ్యి ఇమ్మొబిలైజేషన్ చేసిన తర్వాత కావచ్చు, చాలా వాటికి ఆ పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఫిజియోథెరపీ అనేది
ముఖ్యము. దానివల్ల మనకి లాభాలే ఉంటాయి కానీ నష్టాలు అనేది ఉండదు. ఎప్పుడు నష్టాలు ఉంటుంది అంటే చేయించుకోకపోవడం వల్లనే నష్టాలు ఉంటాయి. అంత ఖర్చుతో పెట్టి ఆపరేషన్ చేయించుకొని ఫిజియోథెరపీ చేయించుకోకపోతే నష్టాలే తప్ప ఎలాంటి లాభాలు ఉండవు. వాళ్ళ పొజిషన్ షార్ట్ పొజిషన్లో కానీ ఇంకా కాంట్రాక్చర్ పొజిషన్కి రావడము, సరిగ్గా నడవకపోవడము, ఏదో ఒక డిసడ్వాంటేజెసే ఉంటాయి చేయించుకోకపోతే. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే ఫిజియోథెరపీ అనేది చేయించుకోవాలని చెప్తే మాత్రం కంపల్సరీ చేయించుకోండి. సో సర్జరీస్ అనేవి ఫెయిల్ చేసుకోకండి. ఓకే అండి, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ల్యాండ్ ఆఫ్ ఫిజియోథెరపీ.